కెమెరాల బయట అవినీతి రహిత సేవలు అంటూ పెద్ద అక్షరాలతో ప్రకటనలు. లోపలికి అడుగు పెడితే చాలు గుప్పమంటున్నాయి అవినీతి వాసనలు. ఇది విజయవాడ వాటర్ బోర్డు కార్యాలయం పరిస్థితి. నిబంధనలు అమలు చేయాల్సిన చోట వసూళ్ల పర్వం నడుస్తోందని కార్యాలయం చుట్టూ తిరుగుతున్న కాంట్రాక్టర్స్ ఆరోపిస్తున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతోంది? కాంట్రాక్టర్స్ ఏం చెబుతున్నారు? విజయవాడ వాటర్ బోర్డు కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్కడ ఏ చిన్న ఫైలు కదలాలన్నా చేతులు తడపాల్సిందే అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అటెండర్ నుంచి ఉన్నతాధికారి వరకు అంతా వసూళ్ల పర్వమే నడుస్తోందని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో ముఖ్యంగా తాత్కాలిక ఈఎన్సీ గాయత్రీదేవిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు కాంట్రాక్టర్లు. బడా కాంట్రాక్టర్లకు ముందస్తుగానే అడ్వాన్సులిస్తూ చిన్న కాంట్రాక్టర్ల విషయంలో మాత్రం నిబంధనల పేరుతో వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇంజనీరింగ్ చీఫ్ ఆఫీసులో చాలామంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీలు ఉన్నట్టుగా క్రియేట్ చేసి ప్రతి మనిషికి ఒక 20,000 చొప్పున అట్లా 15 మంది 20 మందికి ప్రతి నెల డ్రా చేసుకుంటూ ఇంట్రెస్ట్ అమౌంట్లలో అనేక అవకతవకలకు పాల్పడ్డారు. కేవలం అవినీతి మాత్రమే కాదు, గాయత్రీదేవి తన సర్వీస్ రికార్డుల్లో కులాన్ని కూడా మార్చుకున్నారని కాంట్రాక్టర్లు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. తన సర్వీస్ రిజిస్టార్లో తన కులాన్ని తానే మార్చుకున్నారని, ఆ ఆధారాలు కూడా తమ దగ్గర ఉన్నాయని చెబుతున్నారు. ప్రమోషన్ పొందేందుకే ఈ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. గతంలో పనిచేసిన సంజీవ్ రెడ్డి గారు ఈఎన్సీగా వారు ఒక సీనియారిటీ లిస్టు తయారు చేశారు. ఆ లిస్టు ప్రకారం ఈవిడ శ్రీమతి గాయత్రీదేవి గారు సూపరింటెండెంట్ ఇంజనీర్గానే ఈరోజు విధుల్లో ఉండాలి వాస్తవంగా. కానీ అనేక అడ్డదారుల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంజనీరింగ్ చీఫ్గా రెగ్యులర్ ప్రమోషన్ తెచ్చుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పులు తెచ్చి పనులు చేశామని, ఇప్పుడు తమ బకాయిలు ఇవ్వమని ఆఫీస్ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని కాంట్రాక్టర్ల ఆరోపణ. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఈఎన్సీ గాయత్రీదేవిపై విచారణ జరిపించాలని, తమకు రావాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విజయవాడలోని రూరల్ వాటర్ సప్లై ఆఫీసు అవినీతికి అడ్డాగా మారిందని కొంతమంది కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఇక్కడ చేసినటువంటి పనులకు చిన్న పని దగ్గర నుంచి పెద్ద పని వరకు కూడా పైసలు లేనిదే బిల్లులు వచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా ఇటు అటెండర్ దగ్గర నుంచి కూడా ఇన్ఛార్జ్ చీఫ్గా పనిచేస్తున్నటువంటి గాయత్రీదేవి వరకు కూడా పైసలు ఇస్తేనే బిల్లులు వచ్చే పరిస్థితులు ఉన్నాయని మాత్రం కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో శ్రీధర్, TV9 విజయవాడ నుంచి.